యూదా ఇస్కరియోతు అతని స్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడు వచ్చి మరో యూదగా మారి మమ్మల్ని అందరినీ చంపితే నీ పగ చల్లారుతుంది. ఇంకా నీ పగ చల్లారకుంటే మాలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, వారిని చంపి నీ పగ చల్లార్చుకోకుండా ఇంకా నీ పగ చల్లారకుంటే మా చంటి బిడ్డలను కూడా చంపి రక్తాభిషేకం చేసుకోపోదా? అంటే గొప్ప కాదు పేదలు. మీ ఆ పదరాత్మతో తెలుసుకొని నాకు అనుభవాలు చెప్పాలని వచ్చాను పేదలు. మీ పదరాత్మతులు పెద్దరా? అవునా, నువ్వు అనుకున్నంత మనుషులని కాదు పోదా. నువ్వు అనుకున్నంత మంచి వాళ్ళని కాదుకోరా. ఇంకా ఆ రోజు గుర్తుకే ఉన్నది. సమాజం ముందు నిన్ను ఆయనను బంధించి హింసించి ఆయనను కొరడాలతో కొడుతున్నప్పుడు నేను ఆ గుమ్మం దగ్గర నిలబడి ఉండగా ఒక చిన్నది వచ్చి నువ్వు కూడా గెలియుడవే కదా అని అడిగినప్పుడు నేనేం చెప్పాను? ఆయన ఎవరో నాకు తెలియదని పొందాను పోనా. ఇంకో చిన్నది వచ్చి నీవు కూడా ఆయన వెంబడించేవాడుగా ఒకటివే, నువ్వు ఆయన శిష్యుడవే అంటే నేను పొందాను పోనా. మరొకడు వచ్చి నువ్వు కూడా గలేడు అని చెబుతుంటే నేను తట్టుకోలేక ఏమీ చేయలేక 3 సార్లు పొందాను పోనా. అప్పుడు కోడి కూసిన తర్వాత తెలిసింది నా ప్రభు నాతో ఏం మాట్లాడాడు. కోడి కూయక ముందు 3 సార్లు నువ్వు పొందుతావని చెప్పాడు. ఆయన నాకు చెప్పినా నేను వినలేదు, నేను సిద్ధపడలేదు పోనా. నేను సిద్ధపడలేదు. ఆ గెస్సమనే తోటలో మేమందరం కలిసి ఆయనతో పాటు ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి, ప్రార్థిస్తూ ఉండని చెప్తే ఇద్దరు మంత్రమైపోయామే కాదు ఆయనను వెంబడించలేకపోయాము పోనా. మంత్రాలను బంధిస్తూ ఆయనను తీసుకుని వెళ్తుంటే ఆయనను దూరంగా నిలిచి చూసిపోయామే కాదు మాలో అలాంటి అనుభవాలు లేవు పోనా. కొరడాలతో కొట్టి కీటం పెట్టి అరచేతులలో అరికాలలో మేకలు దిగబట్టి కళ్ళు ఇసిలో ఆయనను వీడనిస్తుంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాము పోనా. ఎక్కడో దూరంగా నిలిచింది చూస్తూ ఉండిపోయామే కానీ ఆయనను వెంబడించలేకపోయాము పోనా. జలాలను సృష్టిని సృష్టించే సృష్టికర్త దాహం దాహం అంటూ ఆయన దాహం కావాలని కోరుతుంటే కుక్కడి మంచి నీరు కూడా ఇవ్వలేకపోయాము పోనా. అది మా నిస్సహాయత పోనా. ఆయన సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి పునరుత్థానుడైన తరువాత మమ్మల్ని కాల్చుకోవడానికి ఈ మేడగదిని చెప్పు. ఏం జరిగిందో తెలుసా పోనా. మాలో ఒకడు ఏమన్నాడో తెలుసా? ఆయన అరచేతులలో ఆ మేకులు చూసి ఆ మేకులలో వేలు పెట్టి ఆయన ప్రక్కలో చెయ్యి ఉంచితేనే కానీ నమ్మకద్రోహి పోనా. మేమంతా నమ్మకద్రోహులు పోనా, నమ్మకద్రోహులు. అంతేకాదు నా గొర్రెలు కాయండి, నా గొర్రెలు మేపండి అని ఆయన 3 సార్లు మమ్మల్ని హెచ్చరించిన నన్ను ప్రేమిస్తున్నావా పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని
ప్రభువా, మా అందరికీ నీకు ఉన్నతమైన సువార్తను ప్రకటించడానికి సరైన జ్ఞానం దయచేయండి ప్రభా. నీ అనుమతి ప్రకారం నడవడానికి మాకు దారి చూపండి ప్రభువా. అలాగే సోదరా, నీవు త్వరగా ఎరుషలేము విడిచి దూరంగా ఉన్న అన్యజనుల యొద్దకు నిన్ను పంపించుచున్నాను. నిర్భరము కలిగి ధైర్యముగా ఉండుము. మిమ్మల్ని విడువను ఎడబాయను. మీరు చేయుచున్న పనిలో, మీరు నడిచే మార్గమంతటిలో నేను మీకు తోడుగా ఉంటాను. యెరూషలేములోను యూదయ సమరయ భూది గంధముల వరకు మీరు నాకు సాక్షులైనది. మీ అందరికీ నా సమాధానము కలుగును కాక. ఆమేన్. ఆమేన్.